తిరుపతి జిల్లా తడమండలం బోలింగలపాడు వద్ద హెచ్పీ గ్యాస్ గోడౌన్లో గ్యాస్ సిలిండర్ చోరీ జరిగింది. గ్యాస్ గోడౌన్లో 15 కేజీల సిలిండర్లు 33, 5 కేజీల సిలిండర్లు 65, అలాగే 14 కేజీల సిలిండర్లను 312 చోరీకి గురయ్యాయని హెచ్పీ గ్యాస్ సిలిండర్ యాజమాన్యం తెలియజేశారు. ఇక రాత్రి 2 గంటల సమయంలో సిటీవీలకు ఎదురుగా రేకులు అమర్చి బిల్డింగ్ మొత్తాన్ని ధ్వంసం చేసి సిలిండర్లు ఎత్తుకుని వెళ్లిపోయారని తెలిపారు. ఇక ఒక దళిత మహిళని నన్ను ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఇక ఈ విషయంపై పోలీసులకు తెలియజేశామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు. సుభాష్ని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ప్రొపరేటర్నండి. నేను 2010లో నాకు ఏజెన్సీ వచ్చింది తడమండలంలో. 2010లో ఇక్కడ బోలింగాలపాడు దగ్గర 32 సెంట్లు నేను కొనుక్కొని నాకు సొంతగా గోడౌన్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఈ రోజు దాకా నేను గోడౌన్ ఇక్కడ రన్ చేసుకుంటా ఉన్నాను. 2016 నుంచి ఇది కోర్టులో వేయడం వలన ల్యాండ్ దీని మీద గోడౌన్ మీద ఇబ్బంది అయ్యి పులి వెంకటరమణయ్య అనే అతనితోటి నాకు ఇబ్బంది అవ్వడం వలన అది కోర్టులో వేసి నేను ఇంకొక గోడౌన్ దగ్గర లీజుకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ మాత్రం ప్రస్తుతానికి రన్ చేస్తా పెట్టుకొని ఉన్నాము. సడన్గా నిన్న జూన్ 7వ తారీఖు ఒకసారి ఒక 50-60 మందిని తీసుకొని వచ్చి అతను పులి వెంకటరమణయ్య దౌర్జన్యంగా గోడౌన్ కూల్చేయాలని చూస్తే నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను. వచ్చి కేసు కూడా నోట్ చేసుకొని వెళ్ళారు. పోలీసు గారు, ఎస్ఐ గారు వచ్చారు, వెరిఫికేషన్ చేసుకొని పోయారు. నిన్న మళ్ళీ ఎస్పీ గారి దగ్గర నుంచి వెరిఫికేషన్ వచ్చింది. నిన్న కూడా చూసుకొని వెళ్ళారు కంప్లైంట్. మళ్ళీ ఈరోజు నిన్న నైట్ సడన్గా 1:40కి నేను ఒక ప్రొక్లైనర్ తీసుకొని వచ్చి మొత్తం గోడౌన్ అంతా డెమాలిష్ చేసేసాడు. దీనికి అంతటి కారణము పులి వెంకటరమణయ్యనండి. పులికూరి వినయ్ సుభాష్ని గారికి హెచ్పీ కంపెనీ నుంచి ఇక్కడికి తడమండలంలో గ్యాస్ సరఫరా చేసేందుకు గ్యాస్ ఏజెన్సీని అలాట్ చేయడం జరిగింది. ఆమె 2010 సంవత్సరంలో ప్లేస్ కొనుగోలు చేసి 50 లక్షలతో గోడౌన్ నిర్మించుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తడమండలంలో ఉండే వాళ్ళందరికీ గ్యాస్ సరఫరా చేస్తున్నారు. 2020 నుంచి తడకి సంబంధించిన పులి వెంకటరమణయ్యతో గొడవ రావడంతో అతని మీద కోర్టులో కేసు వేస్తున్నారు. ఆ కేసు రన్నింగ్లో ఉంది. అప్పటి వరకు టెంపరీగా వేరే గోడౌన్ నిర్మించుకొని ఉన్నారు. ఈ గోడౌన్లకు సంబంధించి ఇతను డెమాలిష్ చేయాలని చెప్పని ఇప్పటికి 3 సార్లు ప్రయత్నించాడు. ఈ నెల 5వ తేదీ కొంతమంది మనుషులు తీసుకురావడంతో సుభాష్ని గారు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని ఆఫ్ చేసి పంపించేసేసారు. ఆ తర్వాత 15వ తేదీ ఒక 150 మందిని జేసీబీని తీసుకొచ్చి మరలా కూల్ చేయాలని చూశాడు. అయినప్పటికీ కూడా మళ్ళా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు వచ్చి ఆఫ్ చేశారు. ఇదే విషయమై ఈ విధంగా ఒక ఎస్సీ మహిళని ఈ విధంగా నిరంతరం వేధిస్తున్నాడనే విషయం మీద చీఫ్ మినిస్టర్ గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మరియు ఎస్సీ ఎస్టీ కమిషన్కి, హ్యూమన్ రైట్స్ కమిషన్కి అందరికీ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా విచారణ కొరకు ఎస్పీ ఆఫీసు తిరుపతికి వచ్చాయి. నిన్న తడ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి వచ్చి స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారు. నిన్న సాయంత్రం ఎస్ఐ గారు వచ్చిన తర్వాత ఫోన్ చేస్తారని చెప్పారు. సరే, ఎస్ఐ గారు వచ్చి ఫోన్ చేస్తారని మేము ఎదురు చూస్తూ ఉన్నాము. ఈలోగా రాత్రి 1:45కి ఈ వెంకటరమణయ్య మేము ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలకి రేకులు తీసుకొచ్చి అడ్డం పెట్టేసేసి ఏమీ కనబడకుండా చేసేసి మొత్తం ధ్వంసం చేసేసి వెళ్ళిపోయాడు. గోడౌన్ మొత్తం గోడలన్నీ కూల్ చేసేసి గోడౌన్లో ఉన్నటువంటి 33 19 కేజీ సిలిండర్స్, 65 5 కేజీ సిలిండర్స్, 312 వరకు ఎంటీగా ఉన్నటువంటి 14